హాయ్ క్యూటీస్! ఇవాల్టి స్పెషల్ హోటల్ స్టైల్ అల్లం పచ్చడి. అల్లం పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ ఇదే కావాలి అని అడుగు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ అల్లం పచ్చడి. హెల్దీ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. 3-4 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. రెసిపీ చూసేద్దామా? కడాయిలో ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసి బాగా దోరగా వేయించాలి. అల్లం ముక్కలు బాగా వేగితే రుచిగా ఉంటుందండి. కలుపుకుంటూ వేపుకోవాలి. 1 కప్పు వరకు ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేసి బాగా రోస్టెడ్గా వేపుకోవాలి. కలుపుకుంటూ వేపుకోవాలి. 4-5 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో వేపుకుంటూ ఉండాలి. మంచి రంగులోకి రాగానే మిక్సర్ జార్లోకి ఆయిల్ రాకుండా తీసేసుకోవాలి. పచ్చడికి సరిపోయినంత చింతపండును వేసుకోవాలి. అదే కడాయిలో ఎండుమిరపకాయలు వేసుకుని లో ఫ్లేమ్లో రంగు మారే వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఎండుమిరపకాయలు ఈ రంగు వచ్చాక మిక్సర్ జార్లోకి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బెల్లం ముక్క వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. మెత్తగా ఇలా పేస్ట్ లాగా అయిపోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. కరివేపాకును వేసి తాలింపు చటపటా అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకోవడమే. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాటర్ వేసి కలుపుకుని పచ్చడి ఈ కన్సిస్టెంట్లో కలుపుకుని ఏ టిఫిన్స్లోకైనా వేసుకుని తినేయచ్చు. మళ్ళీ చేయమని అడుగుతారు. అంత అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.